నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. వనిత వర్సెస్ అనిత. గతంలో జగన్ ప్రభుత్వంలో వనిత హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ప్రజెంట్ టీడీపీ హయాంలో అయితే హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనితకి హోమ్ మినిస్టర్ పదవి రావడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య పొంతన ఏ విధంగా ఉంది? మరి గతంలో చేసిన మిస్టేక్స్ ఈవిడ రిపీట్ చేయబోతుందా, లేకపోతే మరి ఆవిడ చేసిన పొరపాట్లు ఈవిడ సరిదిద్దుకొని అలాంటివి రిపీట్ కాకుండా రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసే పథంలో ఏమైనా తీసుకువెళ్తారు? ఇటువంటి అంశాల మీద మనం మాట్లాడదాం. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు, మరి ఆవిడని అడిగి ఈ డీటెయిల్స్ అనేది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. సో అనిత గారు, వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా చాలా అంటే గతంలో చూసుకున్నట్లయితే ఫైర్ బ్రాండ్ టీడీపీలో అన్న పేరు ఆవిడకి వచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేశారా ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి వస్తుందని? అంటే చాలామంది పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు అన్నట్టు మాట్లాడారు. మీరేమైనా అనుకున్నారండి అనిత గారికి వస్తుందని? పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ తీసుకుంటారని నేను అనుకోలేదండి. ఎందుకంటే ఆయన నేచర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిది ఆయనకి ఎంతసేపు గ్రామీణ నేపథ్యం ఇష్టం. అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ రకంగా తీసుకుంటారు ఆయన అనుకున్నాం మనం. వ్యవసాయం కానీ అట్లాంటివి ఆయనకి ఇష్టం అనమాట. హోమ్ అంటే మనం అనుకోలే హోమ్ తీసుకుంటారని. అయితే అలాగని అనిత గారికి ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సిన్సియర్గా. కానీ ఇవ్వటం చాలా మంచిదైంది. ఎందుకంటే షీ డిజర్వ్స్ ఇట్. బికాజ్ మీరు ఆవిడ చూసుకుంటే ఆవిడ రాజకీయ ప్రస్థానం, ఆవిడ ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు. ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసే ఆవిడ 3 MA చేశారు, MEd చేశారు. బాగా చదువుకున్న వ్యక్తి ఆవిడ. అటువంటి వ్యక్తి ఆవిడ చక్కగా ఉపాధ్యాయురాలుగా కూడా నిరూపించుకున్నారని మనం విన్నాము. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఆవిడ చాలా కష్టాలు పడింది గత ప్రభుత్వంలో. ఆవిడ మీద ఎన్నో కేసులు కూడా పట్టడం జరిగింది. ఆవిడ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. తర్వాత ఆవిడ డీజీపీ ఆఫీస్కి వెళ్తే ఆవిడ ఇచ్చే లేఖను తిరస్కరించడంతో ఆవిడ చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల ఆవిడ ఇవాళ ఏమన్నారంటే, ఛార్జ్ తీసుకున్నాక ఆ రోజు వాళ్ళ కాగితం తీసుకుని వాళ్ళు బుట్ట దాఖలు చేసినా పర్వాలేదు, కానీ అది చేయకపోవటం వల్ల లోపల ఎక్కడో చిన్న కాలంగా రావాల్సిన అంశం మెయిన్ పేజీకి వచ్చి అది నాకు మంచిగా చేసిందండి ఆవిడ. సో వైసీపీ చేసిన తప్పులు ఏంటంటే, వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళంతటా వాళ్ళు అక్కర్లేని విషయాల్లో వాళ్ళు అనవసరంగా ముందుకెళ్ళి వాళ్ళు నష్టపోయారు చెప్పాలంటే. సో ఈవిడ ఎన్ని రకాలుగా అంటే, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆవిడ చాలాసార్లు హెల్మెట్ పెట్టుకుని స్కూటర్ మీద వచ్చి తర్వాత గోడలు దూకి వెళ్ళి ఆవిడ చాలా సాహసాలు చేశారు అనిత గారు. తర్వాత ఆవిడ ప్రస్థానం అంతా కూడా చాలా బాగుంటుంది. ఆవిడ అంటే చాలా కష్టాలు పడ్డారు. ఈవెన్ అసెంబ్లీలో రోజా ఆవిడ చాలా కించపరిచారు అనితని. నేనేం మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్కి రాలేదు అని ఆవిడ చాలా హర్ట్ అయ్యారు. ఆ రోజు బాధపడ్డారు అనమాట. అప్పుడు కొడులు శివప్రసాద్ గారిలో ఉన్నారు. అప్పుడు చర్యలు తీసుకున్నారు ఏదో రోజా గారి మీద. ఏదేమైనా ఒక మహిళగా ఉండి రోజా లాంటి వాళ్ళు ఆ రకంగా మాట్లాడటం తప్పు కదా. ఎగ్జాక్ట్లీ. ఎవరు కూడా ఏ మహిళని కించపరచకూడదు. అసలు వ్యక్తిగతాలు అనేవి మనం టచ్ చేయకూడదు. సో ఆవిడ అవన్నీ కూడా ఆవిడ బాధలన్నీ భరించి ఆవిడ ఇవాళ ఒక హోమ్ మినిస్టర్ అయ్యారంటే ఆవిడ ఒకటే చెప్పారు, నేను ఏది సహించను. ఇంకా మీలో జగన్మోహన్ రెడ్డి కోసం మీ రక్తం ప్రవహిస్తూ ఉంటే, అంటే ఆయన మీద అభిమానంతో మీరందరూ మీ ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయినా సరే, మీరు ఏమి చేసినా సరే అని చెప్పింది. మీరు ఇక్కడ పని చేయటానికి రండి అంతే, నేను ఏది సహించను, ఏది స్పేర్ చేయనని చెప్పారు ఆవిడ. ఇకపోతే వనిత విషయం తీసుకుంటే, వనిత ఆవిడ చదువుకున్నారు కానీ ఉద్యోగం చేయాలని అనుకోలేదు ఆవిడ. వాళ్ళ నాన్నగారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అప్లికేషన్ అడిగితే మీ అమ్మాయిది తీసుకురమ్మంటే పెద్ద కూతురు లెక్చరర్గా చేస్తారు వనిత గారు, అక్కయ్య గారు. సో అప్పుడు ఈవిడది తీసుకెళ్ళారు ఆయన. సో అలా ఆవిడ తెలుగుదేశం నుంచే వచ్చింది ఆవిడ. 2019లో ఆవిడ వైసీపీలో చేరాక ఆవిడ మీద ఇప్పుడు చాలా అవినీతి ఎలిగేషన్స్ వచ్చాయి ఆవిడ మీద. ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి, అనిత గారికి వనిత గారికి ఉండే తేడా ఏంటంటే, వనిత కెనాట్ స్పీక్ మచ్. ఆవిడ ఆరేటర్ కాదు, ఆవిడ గట్టిగా మాట్లాడలేదు. వేరేజ్ అనిత చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడతారు ఆవిడ. అంటే ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్, మీరు చెప్పినట్టుగా చాలా చక్కటి వాగ్దాటి ఉంది ఆవిడకి. మీరు ఆవిడ మాట్లాడుతుంటే వింటే చాలా చక్కటి తెలుగు మాట్లాడతారు. ఏ విషయానైనా కూడా ఈజీగా అలవోకగా మాట్లాడతారు. ఆవిడ తెలుగు కూడా చాలా స్వచ్ఛంగా, చాలా మంచి పదాలు వాడతారు. మీరు గమనించండి, నేను ఎవరి దగ్గర చూడలేదు, అంటే గత మినిస్టర్స్ ఎవరి దగ్గర నేను ఆ రకంగా చూడలేదు. ఆవిడ ఏది మాట్లాడినా కూడా అంటే ఆవిడకి ఏం మాట్లాడుతున్నానో అంశం మీద అవగాహన ఉంది ఆవిడకి. అవగాహనతో ఆవిడ చాలా చక్కగా మాట్లాడతారు.
ఇప్పుడు ఆవిడ గంజాయి మీద చెప్పారు, ఆవిడ గంజాయి నేను అణగదొక్కుతాను, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతానని. ఇప్పుడు ఇంకొక విషయం మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే, మీకు ఏకలవ్య గుర్తుంటుంది, లక్ష్మి గారని ఆవిడ ఢిల్లీ వెళ్ళి ఆవిడ తన నియోజకవర్గంలో గంజాయికి సంబంధించి ఆవిడ పోరాటం చేసి యువకులు కావచ్చు, పిల్లలు కావచ్చు గంజాయికి అలవాటు పడిపోతున్నారని వనిత గారికి నివేదిక ఇస్తే ఆవిడ పట్టించుకోలేదు. తర్వాత గంజాయి చాక్లెట్స్ గురించి కూడా ఆవిడ మాట్లాడారు. అప్పుడు ఆవిడ విసిగి వేసారి ఆవిడ కేంద్రానికి ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ని కలవాలనుకున్నారు, అమిత్ షా గారిని హోంమంత్రిని కలవాలనుకున్నారు. అవేమీ సాధ్యం కాకపోవడంతో ఆవిడ తన బొట్నవేలు కోసుకున్నారు, మీకు గుర్తుంటే. ఆ బొట్నవేలు కోసుకున్నాక ఇప్పుడు ఆ లక్ష్మి గారికి ఈవిడ న్యాయం చెయ్యాలి అనిత గారు. ఎందుకంటే ఆవిడ గంజాయి మీద పోరాటం చేశారు వాళ్ళ ఊరిలో అన్నమాట, చుట్టుపక్కలంతా కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి చాలా ముఖ్యమైన అంశాలు. తర్వాత వనిత గారు ఈరోజు ఏవైతే ఇప్పుడు పోలీసుల దగ్గర ఆవిడ వాళ్ళకి ప్రమోషన్స్ కావచ్చు, ఉద్యోగాలు ఇప్పిస్తాను కావచ్చు, చాలా ఆవిడ విపరీతంగా డబ్బులు తీసుకున్నారు. ఇంకా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర అయితే ఇప్పుడు రైతులు వీళ్ళందరూ ఉంటారు కదండి సంక్షేమ పథకాలకు సంబంధించి, వాళ్ళందరూ కూడా ఎవరైతే పాన్ కార్డు వాడుకోలేదో ఈవిడ తరఫున వీళ్ళు పాన్ కార్డు వాడేసి వాళ్ళకి ఇప్పుడు అన్ని నోటీసులు వస్తున్నాయట. ఐటీ నోటీసులు వెళ్ళాయా? ఐటీ నోటీసులు వెళ్ళుంటాయి. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు. అంటే వనిత గారి ప్రస్థానం ఇలా ఉంటే అనిత గారిది ఈ రకంగా ఉంది. అంటే తేడా చెప్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు రోజా విషయం ఉంది, ఆవిడ అదే చెప్పారు, ఇప్పుడు ఏది వదలరు వాళ్ళు. మరి అవినాష్ కేసు కూడా, అంటే వివేక హత్య కేసు కూడా మరి బయటకు తీస్తారా, మరి సునీత వెళ్ళి కంప్లైంట్ చేస్తారా చూడాలి. అంటే అనిత గారు ఏదైనా కూడా చెయ్యగలరు అని మనం నమ్మచ్చు. ఎందుకంటే ఆవిడకి ఆ ఫెరోషియస్ ఇది ఆవిడకి ఉంది. ఆవిడ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కష్టపడి రావడం చూస్తున్నాం. వచ్చారు చక్కగా, ఆ తండ్రి కూడా ఆవిడకి సహకరించారట రాజకీయాల్లోకి వస్తానంటే. ఆ రకంగా కూడా ఆవిడకి అన్నీ చాలా బాగుంది. అంటే భర్తతోటి ఆవిడకి విభేదాలు ఉంటే ఉండొచ్చు, అది ఆవిడ పర్సనల్, మనకు అనవసరం అది. కానీ ఏది ఏమైనా ఆవిడ మాట కావచ్చు, ఆవిడ విధానం కావచ్చు, అంటే ఆవిడ అన్ని రకాలుగా కూడా ఆ శాఖకి ఆవిడ ఒక వన్నె తీసుకొస్తారని మనం చెప్పుకోవచ్చండి. ఏ రకంగా చూసినా కూడా వనితకి అనితకి పోలిక లేదు. వనిత గారు జైలుకి వెళ్తారమ్మా, మరి వనిత లెక్క ఈవిడ తేలుస్తారని మనం అనుకుందాం. వనిత లెక్క అనిత గారు తెలుస్తారు. ఇదండి. సో ప్రజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ అనిత గారు నిజంగానే మొదటి సంతకం ఇవాళ చేయడం జరిగింది. సో గంజా మీద ఖచ్చితంగా ఆవిడ చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో హోంశాఖ ఇచ్చినందుకు ఏపీ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆవిడ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే అండి.